హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎపిక్ ఫ్యూజన్ వ్లాగ్స్. అండ్ ఇవాళ టైం వచ్చేసి 3:59 ఎగ్జాక్ట్ 4 అనుకోండి. సో ఇవాళ రైడ్ చెప్పాను కదా, హైదరాబాద్ టు శ్రీశైలం రైడ్ చేస్తా అని. సో ఇక్కడ నుండి మన రైడ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. అండ్ బైక్ కూడా ఫుల్ ట్యాంక్ చేయించిన. ట్రిప్ మీటర్ 2 కిలోమీటర్స్ అయింది జస్ట్ మా ఇంటి నుండి స్టార్ట్ అయ్యి. సో మనకి ఫ్యూయల్ స్టాప్ కూడా అవసరం లేదు ఇంటికి వచ్చేంత వరకు. సో లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. ఇది వచ్చేసి సీతాఫల్ మండి రోడ్. సో ఇప్పుడు నేను నాతో పాటు మా ఫ్రెండ్ వస్తున్నాడు. ఇప్పుడే మా ఫ్రెండ్ని కూడా పిక్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినా. ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నా. సో లొకేషన్ వచ్చేసి డైరెక్ట్ డిండి పెట్టిన. అండ్ డిండి రిజర్వాయర్ వచ్చేసి మన నెక్స్ట్ స్టాప్ అవుతుంది, ఫస్ట్ స్టాప్ ఇవాళ. సో డిండిలో కలుద్దాం. సో ఇది వచ్చేసి ఇవాళ మన సెకండ్ టోల్ గేట్. సో ఫస్ట్ టోల్ గేట్ ఆల్రెడీ వెళ్ళిపోయింది అండ్ చల్లగా ఉంది కాబట్టి అది రికార్డ్ చేయలేదు. అండ్ డిండికి ఇంకొక 7 కిలోమీటర్స్ ఉంది. సో ఇది వచ్చేసి డిండి సిటీ. మనం సిటీ లోపలికి ఎంటర్ అయినాం. అండ్ సిటీ వచ్చేసి చాలా చిన్నది, బట్ రిజర్వాయర్ మాత్రం చాలా, ఆ వ్యూ అనేది ఎక్సలెంట్ ఉంటుంది. సిటీ క్రాస్ అయిన వెంటనే మనకి డిండి రిజర్వాయర్ రైట్ సైడ్లో ఉంటుంది. మనం ఎక్కాలనుకుంటే పైకి కూడా ఎక్కి చూడొచ్చు. ఆ వ్యూ అనేది చూపిస్తాను మీకు. ఇది పైకి వెళ్ళే రూట్. సో ఇట్లా అని చెప్పేసి మనం ఇట్లా పైకి వెళ్ళొచ్చు. పైకి వెళ్ళి అక్కడ ముందుకు వెళ్తే మనం ఆగి ఫొటోస్ తీసుకోవడానికి, లేదంటే ఒక వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ దగ్గర నుండి మనం వ్యూ అనేది మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. దానికంటే నేను కింద ఉండి ఎంజాయ్ చేయడమే బాగుంటుందని నేనైతే చెప్తాను. ఇక్కడ ఇంత చలిలో కూడా ఒక అతను బోటింగ్ చేస్తున్నాడు. సో అర్థం చేసుకోండి ఎంత చలి ఉందో. బట్ మనుషులు మాత్రం ఒక్కరు కూడా లేరు. ఎంతైనా చలిలో అలవాటు ఉండాలి. ఇది వచ్చేసి డిండిలో సన్ రైజ్. అండ్ రోడ్డు మీద ఉన్న ఇది డిండి అసలైన వ్యూ పాయింట్ ఇది. అండ్ ఇది వచ్చేసి మన ఘాట్ సెక్షన్. సో డిండి నుండి అయితే స్టార్ట్ అయిపోయినా. డిండి నుండి క్రాస్ అయినాక ఒక 100 కిలోమీటర్స్కి మనకి శ్రీశైలం టెంపుల్ అనేది వస్తుంది. సో అదంతా ఎందుకు రికార్డ్ చేయలేదంటే చాలా చల్లగా ఉండి ఆ చలికి మొత్తం మంచి ఉండేసి, సో ఫాగ్కి రోడ్ అనేది కనబడలేదు. సో ఇంక మళ్ళీ ఆ బోరింగ్ రోడ్లన్నీ ఎందుకు చూపించడము, డైరెక్ట్ చూపిస్తే వ్యూ పాయింటే చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అదంతా రికార్డ్ చేయలేదు. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇది వచ్చేసి ఘాట్ సెక్షన్ కూడా ఒక 60 కిలోమీటర్స్ క్రాస్ చేసిన తర్వాత ఇంకొక 30 కిలోమీటర్స్ అప్రాక్స్ ఉంటుండొచ్చు. 30 కిలోమీటర్స్ లోపల ఉంటుంది. ఇది వచ్చేసేసి డ్యామ్ వ్యూ. సో ఈ రోడ్ అనేది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత టర్న్ ఉంటుంది. ఆ టర్న్ దగ్గర మనం అక్కడ ముందు ఆగి ఫొటోస్ తీసుకోవచ్చు మంచిగా. లొకేషన్ అయితే మాత్రం క్రేజీ ఉంటుంది. ఫోటోషూట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అసలు. సో ఇక్కడ ఆగి వ్యూ అనేది ఎంజాయ్ చేస్తే అసలు క్రేజీ. సో ఇప్పుడు వాటర్ లేవు, కానీ వాటర్ ఉన్నప్పుడు మాత్రం ఇటు బండ్ల మీద రావడం అనేది చాలా కష్టం. కార్ల మీద వస్తేనే వర్షం పడ్డట్టు కార్లన్నీ తడిచిపోతాయి. సో బండి మీద రావడం అనేది ఇంపాసిబుల్ గేట్లు ఎత్తినప్పుడు అయితే. ఇప్పుడైతే గేట్లు ఎత్తలేదు. అండ్ చూడొచ్చు ఒకసారి లొకేషన్ అయితే మాత్రం క్రేజీ అసలు. పైనుండి వచ్చే వాటర్ సౌండ్ అనేది ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడే డ్యామ్ దగ్గర నుండి అనేది స్టార్ట్ అయిపోయినా. అండ్ నాకైతే డ్యామ్ వ్యూ అయితే క్రేజీ నచ్చేసింది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎవరైనా ఇట్లా నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, సో శ్రీశైలం డ్యామ్ ఆ వాటర్ సౌండ్, ఆ నేచర్ అనేది ఎంజాయ్ చేయాలనుకుంటే ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మార్నింగ్ టైంలో రండి. ఎర్లీ మార్నింగ్ ఒక 7 వరకు, 7 లోపల, బిఫోర్ 7 ఇది ఉండేటట్టు చూసుకుంటే పబ్లిక్ ఎవరు ఉండరు. అండ్ ఆ వాటర్ సౌండ్ కూడా క్రిస్టల్ క్లియర్గా వినిపిస్తుంది మీకు.
మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. లొకేషన్ మాత్రం క్రేజీ. అండ్ ఇది వచ్చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని సపరేట్ చేసే బ్రిడ్జ్ అనమాట. సో బార్డర్ అనేది కింద ఉంటుంది. సో బ్రిడ్జ్కి అవతల పక్క ఆంధ్రప్రదేశ్ అండ్ బ్రిడ్జ్కి స్టార్టింగ్ సైడ్ వచ్చేసి తెలంగాణ. సో మధ్యలో నుండి అయితే సపరేట్ అయిపోతుంది. సో బార్డర్ అనమాట ఇది దాటిన తర్వాత మనకి మొత్తం ఆంధ్రప్రదేశ్. అండ్ ఇంకొక 30 కిలోమీటర్స్ ఉంటుండొచ్చు అప్రాక్స్ పైకి వెళ్ళడానికి. అంతే 30 కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఇంకొక ఘాట్ సెక్షన్ అంతే. సో ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కదా. సో బార్డర్ మారినప్పుడు మనకు వచ్చే చెక్ పోస్ట్. ఇక్కడ చూసినారా ఫిష్ కూడా అమ్ముతున్నారు. అండ్ ఇది వచ్చేసి బోర్డు. ఎవరైనా చదువుకోవాలనుకుంటే పాజ్ చేసి చదువుకోండి. అండ్ ఇది నాకు తెలిసి 4th టోల్గేట్ అనుకుంటా. ఇది వచ్చేసి సాక్షి గణపతి టెంపుల్. మనకి శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఉంటుంది. టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది, తప్పకుండా విజిట్ చేయండి. మంచి టెంపుల్. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. శ్రీశైలం వెళ్ళేటప్పుడు తప్పకుండా విజిట్ చేసి వెళ్ళండి. వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా సరే మీకు బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మన శ్రీశైలం ఎంట్రన్స్. అండ్ ఇది మనకి లాస్ట్ చెక్ పోస్ట్ శ్రీశైలంకి వెళ్ళడానికి. సో ఇది దాటిన తర్వాత మనకి చెక్ పోస్ట్ అయిపోయినా డైరెక్ట్ టెంపుల్కి మనం ఎంటర్ అయిపోతాం. అండ్ టెంపుల్ చూసినారు కదా, మొత్తం రోడ్స్ అని ఎంత ప్లజెంట్, అసలు పీస్ఫుల్ ఉన్నాయి. ఎవ్వరు లేరు రోడ్ల మీద. సో చాలా బాగుందని అయితే నేను చెప్తాను. లొకేషన్ అయితే నేను మార్నింగ్ అంటే కొంచెం లేట్ అయింది రావడం, లేదంటే ఇంకా పొద్దున్న వచ్చిండే అసలు ఎండ కొట్టకపోయేది. లొకేషన్ అయితే బాగుంది. నాకైతే అంత వేడి అయితే అంటే ఎండ కొడుతున్నట్టు ఏమి అనిపించట్లేదు. బట్ స్టిల్ ఇంకా కొంచెం తొందర వస్తే బాగుంటుండే. అండ్ దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో బయటకు వచ్చినాను, కొన్ని షార్ట్స్ తీసుకుందామని చెప్పేసి. దర్శనం మాత్రం ఇవాళ లిటరల్లీ నేను 12:40కి లోపలికి వెళ్ళినాను. జస్ట్ ఒక 10-15 మినిట్స్లో నాకు దర్శనం అయిపోయింది. సో బయటకు వచ్చేసిన. ఇది వచ్చేసి ఆక్టోపస్ వ్యూ పాయింట్. శ్రీశైలం వెళ్ళే ముందు ఉంటుంది. అంటే శ్రీశైలంకి నాకు తెలిసి ఒక 18 కిలోమీటర్స్ ముందు ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఉంటుంది. సో ఇది కూడా ఒక క్రేజీ లొకేషన్. ఫొటోస్కి వీడియోస్కి ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ కొంచెం ఫాగ్ అనేది ఉంది. సో దాన్ని బట్టి ఎక్కువ మనకి ఏమంటారు కనిపించట్లేదు, యాక్చువల్ వ్యూ అనేది తెలియట్లేదు. బట్ అక్కడ ముందు చూస్తున్నారు కదా కొండ అనేది, అది వచ్చేసి ఆక్టోపస్ షేప్లో ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మనకి ఈ వ్యూ పాయింట్కి ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని పేరు వచ్చింది. సో ఇది ఒకటి దానికి ఆపోజిట్లో ఉన్న రెండు మౌంటైన్స్ అనేటివి ఆక్టోపస్ షేప్లో ఉంటాయి చూడడానికి. ఒక ఆక్టోపస్ కూర్చుంటే ఎట్లా ఉంటుంది దాని షేప్ అనేది, సో సేమ్ ఆ షేప్లో ఉంటుంది ఇవి 2 మౌంటైన్స్. దాన్ని బట్టి దీనికి ఆక్టోపస్ వ్యూ పాయింట్ అనే పేరు వచ్చింది. అండ్ ఎంజాయ్ చేయండి లొకేషన్. సో ఇది వరకు మన శ్రీశైలం వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ వ్లాగ్ ఎక్కడికి అని చెప్పేసి నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా అకౌంట్ అనేది ఫాలో అవ్వండి. సో దట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. అంతవరకు స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఎపిక్ ఫ్యూజన్ వ్లాగ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.